గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2 పైన కేసు ఏదైతే వేసారో మరి ఆ కేసు అయితే మరి స్టేని రిమూవ్ చేయడం జరిగింది. సో తొలగించడం జరిగిందండి. సో అందుకోసమే మనకు గ్రూప్ 2 సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఏదైతే ఇద్దరు మహిళలు కలిసి మరి గ్రూప్ 2లో మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే 33% ఉన్నదో అది పాటించలేదనేసి మరి గతంలో హైకోర్టులో ఒక కేసు అయితే వేయడం జరిగింది. ఆ కేసు సంబంధించినటువంటి మరి కొత్తగా తొలగించడం వల్లనే మరి గ్రూప్ 2 సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తానికైతే గ్రూప్ 2 పైన మరి ఎటువంటి కేసు అయితే ఇప్పటి వరకు ఏం లేదండి, మొత్తం క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూసుకున్నట్లయితే గ్రూప్ 1 పైనే ఒక కేసు ఉన్నది. ఒక కేసు అంటే బహుశా ఇటు చాలా గ్రూప్ 1 మెయిన్స్ పైన జరిగినటువంటి అవకతవకలపై అన్నీ మెర్జ్ చేసి ఒక కేసు ఒక తుది తీర్పుపై ఆధారపడే విధంగా మరి ఫైనల్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందన్నమాట. అటు గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసు అయిపోయిన తర్వాత మరి గ్రూప్ 1 గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 2 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలవడం జరుగుతుంది. మరి 1 by 1 పిలిచిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మొత్తం కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. అయితే ఈ తరుణంలో ఏదైతే ప్రజెంట్ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉన్నాయో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళకి ఇలా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మరి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి కొత్త అప్డేట్ అయితే రాబోతుందండి. సెప్టెంబర్ 9వ తారీఖు వరకు దాదాపుగా అన్ని ప్రక్రియలు కంప్లీట్ అయ్యి అటు సిలబస్ కమిటీ అండ్ వివిధ శాఖలో ఏర్పాటు చేసినటువంటి సిఎస్ శాంతకుమారి గారి కమిటీ కూడా మరి రిపోర్ట్ ఇవ్వనున్నది. ఆ రిపోర్ట్ ఆధారంగానే మరి భర్తీ అనేది జరగబోయేటటువంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ కనబడుతున్నాయి. అయితే ఇక్కడ గ్రూప్ 2 సంబంధించినటువంటి వాళ్లకు డేట్స్ చూడండి సార్. 20 నుంచి 23 వరకు మీరు పోయి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. 20వ తారీఖు రిజర్వ్ డేగా కేటాయించారు. వెబ్ ఆప్షన్ 18 నుంచి ఇక్కడ 25 మధ్య ఉండడం జరిగిందండి. అయితే విషయం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ గ్రూప్ 2 సంబంధించినటువంటి కేసును ఎత్తివేసేయారు కదా. మరి తదుపరి ప్రక్రియ కనుక చూసుకున్నట్లయితే కొత్త నోటిఫికేషన్ గ్రూప్ 2 మరి దాదాపుగా 1000 నుంచి 2000 మధ్య ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది అన్నమాట. సో ఎవరైతే ఇప్పుడు ఈ గ్రూప్ 2లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారో దాదాపుగా దీనికి ప్రిపేర్ అయితే వితిన్ 6 మంత్స్లోగా వీళ్ళు ఎక్కిన 6 మంత్స్లోగా మీరు కూడా గ్రూప్ 2 ఎక్కాల్సి ఉంటుందన్నమాట. సో ఎటువంటి డిసప్పాయింట్ లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూగా చేసుకున్నట్లయితే మరి వచ్చే గ్రూప్ 2లో మీరే విజేతలు కావచ్చండి. సో ఎక్కడ మీరు మిస్టేక్ తీసుకున్నారో ఒకసారి చూసుకొని మళ్ళీ ఆ మిస్టేక్స్ తర్వాత రాకుండా విధంగా ఇక్కడ చూసుకోండి. ఖచ్చితంగా విజయం మీకు వర్తిస్తుంది. అదేవిధంగా ఇంకో చాలామంది అప్డేట్ అడుగుతున్నారు సార్, మరి జీపీఓ సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనేసి. యాక్చువల్గా జీపీఓ సంబంధించినటువంటి 5950 పోస్టులు ఉన్న మరి ప్రభుత్వం మాత్రము డైరెక్ట్ రిక్రూట్మెంట్కే ఎక్కువగా మొగ్గు చూపిస్తుంది. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ఉండబోతుందండి. సో డోంట్ వరీ, ఖచ్చితంగా జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ అయితే త్వరలోనే రాబోతుంది. మనకు త్వరలో అంటే కూడా మనకు సెప్టెంబర్లోనే రాబోతుందండి. ఖచ్చితంగా నియామకాలు అయితే జరుగుతాయి. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.